తమిళ హీరోలకున్నంత దమ్ము తెలుగు హీరోలకి లేదా? మంచి టాపిక్ ఇచ్చారు బ్రదర్, మాట్లాడుకుందాం. నేను మిస్టర్ బి, ఇది నా కామెంట్. బ్రదర్ అంటే మా తమ్ముడో అన్నయ్యో కాదు, ఓ వెబ్సైట్ లో రాశారు. తమిళనాడులో జల్లికట్టు గురించి బ్రహ్మాండమైన ఉద్యమం నడుస్తుంది. స్టూడెంట్స్, యూత్ మహా కాక మీద ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ని, జ్యుడిషియల్ సిస్టమ్ మా మనోవేదనని అర్థం చేసుకోవాలి అన్న రీతిలో చాలా స్ట్రాంగ్ గా ఉద్యమిస్తున్నారు. ఆ ప్రొటెస్ట్ కి తమిళనాడు వ్యాప్తంగా మద్దతు లభిస్తుంది. అందులో సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. సూర్య, విజయ్, రజనీకాంత్, కమల్ హాసన్, రాఘవ లారెన్స్, ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఉద్యమిస్తున్న యువతకి సపోర్ట్ చెప్తూ వ్యతిరేకంగా ఉన్న వారికి నిరసన తెలియజేస్తున్నారు. అక్కడ వరకు బాగానే ఉంది. ఈ మ్యాటర్ ని చూపెడుతూ ఇలాంటి విషయాలు తెలుగులో వస్తే తమిళ హీరోల్లాగా రెస్పాండ్ అయ్యే సత్తా తెలుగు హీరోలకి ఉందా అని కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. నా ఉద్దేశం అయితే ఇది అసలు క్వశ్చనే కాదు. ఎందుకంటే తెలుగు హీరోలు తప్పకుండా సపోర్ట్ చేస్తారు. ఒక విషయం మాత్రం క్లియర్, జనాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నప్పుడు ఏం అడ్డు చెప్తానికి ఉండదు, ఫాలో అవటమే. వినరు అని తెలిసిన అనవసరమైన నిజాయితీలకి పోతే ప్రస్తుతం తమిళనాడులో హీరోయిన్ త్రిష పరిస్థితిలా తయారవుద్ది వ్యవహారం. రాజకీయ నాయకులకి, స్టార్ హీరోలకి జనాలతో బోల్డంత పనుంది. చిన్న చిన్న విషయాల కోసం పంతాలకి, నిజాయితీలకి పోతే చివరికి ఏం మిగులుద్ది? కాబట్టి కొన్నిసార్లు నచ్చినా నచ్చకపోయినా జనాలు మెచ్చేట్టు నడుచుకోవటమే ఉత్తమమైన లక్షణం. దానికి భాషలతో సంబంధం లేదు. కాబట్టి ఇలాంటి విషయాల్లో బోడి దమ్ముని బయటపడి రావద్దు. నికార్సైన నాయకుడు జనాల్ని కంట్రోల్ చేస్తాడు. దమ్ము లేని నాయకుడైనా, హీరో అయినా తప్పని తెలిసినా జనాలు ఏం చెప్తే దానికి గొర్రెలా తలుపుతాడు. ఇది నిజం. దానికి భాషలతో సంబంధం లేదు. ఏ భాష అయినా ఒక్కటే.